ఐటీ రాజధాని బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఇక్కడ కొనుగోలుదారులు ప్రీమియం ఇళ్ల వెంటే పరుగులు పెడుతున్నారు. సౌకర్యాలు లేని చిన్న ఫ్లాట్లను పట్టించుకోవడం లేదు. దీంతో బెంగళూరులో ఇళ్ల నిల్వ 2025 చివరి నాటికి 67,518 యూనిట్లకు పెరిగింది. ఇది గత సంవత్సరం కంటే 25% అధికం. ఒకప్పుడు మార్కెట్కు వెన్నెముకగా ఉన్న కోటిలోపు విభాగం వేగంగా తన పట్టును కోల్పోతోంది. 2004తో పోలిస్తే 2005లో సగటు యూనిట్ పరిమాణం 7% పెరిగింది. బెంగళూరులో కోటి నుంచి 5 కోట్లు కేటగిరీలోని ఇళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. పరిమాణంతో పాటు కార్యాలయాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్లే చిన్న ఇళ్లను ఎంచుకోవడానికి గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ఎక్కువ మంది 3 BHK ఇంటికి 1600 చదరపు అడుగుల నుంచి 2000 చదరపు అడుగుల మధ్యలో, 2 BHK ఇంటికి 1200 చదరపు అడుగుల పరిధిలో పెద్ద ఇళ్ల కోసమే చూస్తున్నారని పేర్కొంది. చాలా మంది అందుబాటు ధరల ఇళ్ల కంటే వ్యవస్థీకృత బ్రాండెడ్ బిల్డర్ల కోసమే చూస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో 50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న యూనిట్ల ఇన్వెంటరీ క్రమంగా పెరిగిపోతోంది. బెంగళూరు మొత్తం మీద అన్ని కేటగిరీల్లోని ఇళ్ల ఇన్వెంటరీ అమ్మకానికి 4.9 త్రైమాసికాలు అవసరం కాగా, అందుబాటు ధరల ఇళ్ల ఇన్వెంటరీ QTS 20.3 త్రైమాసికాలుగా ఉంది. అంటే అందుబాటులో ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ అంత తక్కువగా ఉందన్నమాట. పాత ఇన్వెంటరీ ప్రస్తుతం మార్కెట్ పోకడలకు అనుగుణంగా లేదని, గృహ కొనుగోలుదారులు ఆధునిక సౌకర్యాలు, స్థాన ప్రాధాన్యతను ఇష్టపడుతున్నారని నిపుణులు అంటున్నారు.